మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. నమస్కారం అండి. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలానికి ఒక ఎంపీపీగా ఉన్నటువంటి పిఎం కుసుమ్ కుమార్ గారు ఈరోజు గుండెపోటుతో మరణించడం అయితే కూడా జరిగింది. ఆమెకి పరామర్శించడం కోసం, ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం ఆ మండలంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీని అయితేనేమి, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు వచ్చి ఆమెకి ఘనంగా నివాళులు అర్పించారు. నమస్కారం. ఈరోజు మాకు నిజంగానే చాలా బాధాకరమైన రోజు. ఈరోజు మా ప్రియతమ ఎంపీపీ గారు కుసుమ కుమారి గారు ఈరోజు స్వర్గస్థులైనారు. ఈ విషయం మాకు తెల్లవారుజామున తెలిసింది. అప్పటి నుండి మాకు చాలా బాధగా ఉన్నాం. అక్కడి నుండి ఆమె నిన్న హాస్పిటల్కి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చేసి నిన్న బెంగళూరులో హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి అక్కడ తర్వాత ఈరోజు మార్నింగ్ ఇప్పుడు చనిపోవడం జరిగింది. ఆమెను ఇప్పుడు 2 గంటలకు తీసుకుని రావడం జరిగింది. నిజంగానే మా యావత్తు రామసముద్రం మండలం కానీ, మదనపల్లి కాన్స్టిట్యున్సీ కానీ ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధపడతా ఉన్నాను. ఇదే విధంగా మన పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్ర గారి దృష్టి కూడా తీసుకుని పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా వరకు దీని గురించి చింతించినారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని ప్రకటించినారు. ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు టూర్లో ఉన్నారు. వచ్చిన వెంటనే మళ్ళీ ఇంటికి తిరిగి ఆయనతో పాటు వస్తాము. సార్ కూడా మేము అందరూ కలిసి వస్తాము. ఆ ఫ్యామిలీ నిజంగానే ఈరోజు ఎట్లుందంటే ఆ పార్టీ ఆమె లేని లోటు నిజంగానే మాకు క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది. ఏ రకంగా ఏ ఇబ్బంది వచ్చినా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా మండల్ ప్రెసిడెంట్ గా ఉండి ప్రతి చిన్న విషయాలు కూడా సాల్వ్ చేసుకునేది. ఏదైనా ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్లు చేసి ఏం చేయాలి సార్, ఎట్లా చేద్దాం సార్ అని చెప్పి అడిగేది. మా లెవెల్లో మేము సాల్వ్ చేస్తే సరే, లేదంటే మళ్ళీ మిత్రులతో మాట్లాడేది. ఆ రకంగా ఉండేసి ప్రజా సమస్య ఏదొచ్చినా చేయాలా, ఖచ్చితంగా నేను ఉండే నాళ్ళు చేయాలా. ఎప్పుడు ఆమెతో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడమే నా ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని నా ధ్యేయం అనేది పదే చెప్పింది ఆమె. నిజంగా ఆమె చెప్పింది ఆ వాయిస్ కూడా మా చెవిలో ఈరోజు కూడా వినిపిస్తుంది. నిజంగానే చాలా బాధాకరమైనది. ప్రతి ఒక్కరూ మా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం దీని గురించి చింతిస్తున్నాము. ఇంకా రాబోయే దినాలు కూడా ఆ ఫ్యామిలీతో ఎల్లప్పుడూ మేము తోడుబాటుగా ఉంటాము. ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము 100% మా సహకారాలు అందిస్తాము. ప్లస్ ఎంపీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఇక్కడ పిలుచుకుని వచ్చేసిందను ఆ ఇంటిని కూడా సందర్శించి వాళ్ళకి మళ్ళా పరామర్శిస్తాము. కాబట్టి మేము 100% ఈరోజు ఇది జరిగినందుకు నిజంగానే చింతిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి కానీ, ఆ జీసస్ క్రైస్ట్ కానీ, అల్లా కానీ వాళ్ళకు ధైర్యం సాధించదని కోరుకుంటున్నాం. కుసుమ్ కుమార్ మా ఎంపీపీ గారు ఆకస్మిక మరణం మాకు తీవ్ర లోటు. మాకే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ఇక్కడ తీవ్రమైన దిగ్భ్రాంతి గురి చేసింది ఆ మరణం. పార్టీకి అన్ని ప్రజలకు కానీ సేవ చేయడంలో ఎప్పుడు ముందుండేది. నిజాయితీ పర్రాలు, సేవా తత్పరత కలిగినటువంటి మహిళ. మామూలుగా డాక్టర్ గానే ఎన్నో సేవలు అందించి సుందరం సార్కి కుడిభుజంగా ఉంటూ ఈ నియోజకవర్గంలో తలలో 4గా మిగిలిపోయింది ఆమె సేవలు. ఆమె చిరస్థాయిగా ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి, అల్లాను, యేసు కృష్ణ అందరినీ ఈరోజు ఆ గౌరవనీయులైన ఎంపీపీ కుసుమ్ కుమారి గారు ఆమె పరమ ప్రార్థించినారు. మాకందరికీ కూడా, మా రామసముద్రం మండలానికి కానీ, ఈ నియోజకవర్గానికి కానీ, మాకందరికీ ఈరోజు చాలా తీరని లోటు అయిన ఈ రోజుని మేమందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. అలాగే కూడా ఆ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా వైఎస్ఆర్ సానుభూతిగా ఆ జగన్మోహన్ రెడ్డి అభిమానులుగానే పార్టీకి సేవలు అందించి ఆమె సేవలు అరుపురానివి. ఆమె ఈరోజు ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకందరికీ కూడా చాలా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మేమందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన మధ్యన రామసముద్రం ఎంపీపీ లేకపోవడం, కుసుమ కుమార్ గారు, చాలా బాధాకరమైన విషయం. ఇంత వయసులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ శ్రేయస్సే ముఖ్యంగా
రాష్ట్ర అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడు పగ్గాలు చేపడతారు అని ఎదురు చూసినటువంటి వ్యక్తి మన ఎంపీపీ కుసుమ కుమారి గారు. అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఆమె ఇచ్చినటువంటి మనోధైర్యాన్ని మనోబలాన్ని అందిపుచ్చుకొని ఈ రామసముద్రం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జిల్లా పరిషత్ మెంబర్లు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పార్టీని ముందుకు ఆమె స్ఫూర్తితో తీసుకుపోతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. రెండోది, మనం ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యక్తులు తగిన గౌరవం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు పాటించిన ఇక్కడ ఉండేటువంటి లీడర్లకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయేటువంటి కాలంలో కూడా మనకు ఎంపీపీ కుసుమ కుమార్కి ఇచ్చినటువంటి మార్గాన్ని ఎంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తుంది.